గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలాకీ చైతు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. ఏంటి ప్రతిసారి దీని ఎంట్రీ అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, బయటేమో చాలా చల్లగా ఉంది. మమ్మీనేమో వేడిగా ఏమన్నా చేయమంటేనేమో చేయననింది. సరేలే తన్నెందుకు విసిగించడం అని చెప్పేసి మనమే ఏదో ఒకటి ట్రై చేసుకుందాం అని చెప్పేసి పాస్తా అయితే చేయడానికి రెడీ అయిపోయాను. సో ఇంకా ఈ పాస్తా మేకింగ్ ఎలాగో ఏంటి అనేది నాతో పాటు వీడియో ఎండింగ్ వరకు మీరు చూసేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే అన్ని చాప్ చేసేసాను. ట్రై కలర్ పాస్తా కోసం ట్రై కలర్ వెజ్జెస్ తరిగేసాను. సో చూసారా, ట్రై కలర్ పాస్తా అండ్ మన ట్రై కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఓవరాల్ గా పాస్తాని ఎప్పుడెప్పుడు తినేయాలని ఆత్రంగా ఉంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 గ్లాస్ వాటర్ అనమాట నేను తీసుకున్న పాస్తాకి. సో ఆ పాస్తాలోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడంత ఉప్పు, 2 చుక్కల నూనె యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే పూజ వాటర్ వేడెక్కక ముందే వేసేసింది. మీరు అలా చేయొద్దు. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసినట్లయితే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట పాస్తా అనేది. అండ్ అవి కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మరలా ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి పోపు దినుసులు అంటారు కదా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకే అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఇందాక చూపించాను కదా, అవి యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకొని మగ్గించుకోవాలన్నమాట. అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందాక మనం ఏవైతే బాయిల్ చేసి చల్లని నీళ్ళలో తీసి పెట్టుకున్నామో ఆ పాస్తాను అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ నూడిల్స్ ఎలా చేస్తాం మనం, నూడిల్స్ ఎలాగ బాయిల్ చేసి పక్కన మళ్ళీ చల్ల నీళ్ళలో వేసుకుంటే అవి ఎలాగా మెత్తగవో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పాస్తా కూడా అలాగే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము జస్ట్ ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టేటట్లు ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇంకా కంప్లీట్గా నూడిల్స్ మనం ఎలా చేస్తాం రెగ్యులర్గా సేమ్ అలాగే దీంట్లో కూడా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన స్పెషల్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ మసాలా ప్యాకెట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసింది అదే మసాలా. సో అదంతా వేసిన తర్వాత కొంచెం టాస్ చేసుకోవాలి, అంతా మొత్తం ఈవెన్గా కలిసేటట్టు. ఇదంతా కలిసిన తర్వాత అయితే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఈ ఉప్పు, పసుపు, కారం ఇవి కొంచెం పచ్చి వాసన ఉంటాయి కదా, మసాలా ఏదైతే యాడ్ చేసామో అవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఈ సాస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే చిల్లీ సాసు, సోయా సాసు అండ్ వైట్ వెనిగరు అండ్ మళ్ళీ లాస్ట్లో వచ్చేసి టొమాటో సాస్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఇంకా ఫైనల్ టచ్ అనమాట కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు వేసేసుకొని ఫైనల్లీ ఇంకా రెడీ టు ఈట్ అనమాట. ఇంకా పూజ అయితే ఈగర్గా ఉందన్నమాట తొందరగా తినేయాలని. టేస్ట్ ఎలా ఉంది అంటే ఆబ్వియస్లీ తనే చేసింది కాబట్టి బాగుందనే చెప్తుంది. సో టేస్ట్ వైజ్ అయితే కూడా చాలా బాగుంది, నేను కూడా టేస్ట్ చూశాను. సో ఎమిలిషియస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ ఐ విల్ సీ యు నెక్స్ట్. యువర్స్ చైతు సైనింగ్ ఆఫ్. బై బాయ్.